మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. రాజకీయాల్లోనే కాదు, ఇక మీదట సినీ రంగంలో తన ప్రయాణాన్ని చూస్తారని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. జగ్గారెడ్డి సినిమా ఆఫీస్ బంజారాహిల్స్లో ఉగాది రోజున ఆయన కూతురు జయలక్ష్మి, కొడుకు భరత్ సాయి రెడ్డి ప్రారంభించారు. సినిమా టీజర్ను కూడా విడుదల చేశారు. విద్యార్థి నాయకుడిగా ప్రయాణం మొదలుపెట్టిన జగ్గారెడ్డి అంచెలంచెలుగా రాష్ట్ర నేతగా ఎదిగారు. ఆయన పేరుతోనే రూపొందుతున్న సినిమాలో జగ్గారెడ్డి టైటిల్ రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే. జగ్గారెడ్డి ఏ వార్ ఆఫ్ లవ్ పేరుతో నిర్మాణం కానున్న ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి అని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ, దర్శకుడు రామానుజన్ చూపించిన పోస్టర్కు మొదట ఆకర్షితుడయ్యానని, ఆ తర్వాత డైరెక్టర్ చెప్పిన కథ తనకు బాగా నచ్చిందన్నారు. సినిమాలో నా పాత్ర నాదే, ఎవరో రాసిన మాటలు పాత్రలుగా నేను ఉండను, అంతా ఒరిజినల్గా ఉంటుంది అన్నారు. అందరికీ తెలిసిన జగ్గారెడ్డిని తెర మీద చూస్తారని, విద్యార్థి నాయకుడిగా మొదలైన తన ప్రయాణం రాష్ట్ర నాయకుడయ్యే వరకు ఎన్నో మలుపులు తిరిగిందన్నారు. కుట్రలు, కుతంత్రాలు, హత్యా ప్రయత్నాలు దాటుకొని ఇంతవరకు చేసిన నా ప్రయాణం సినిమాలో కనపడుతుందని చెప్పారు. హీరోలు ఎవరు రాసిన కథల్లో నటిస్తారని, పోలీసులు కొట్టినట్లు చూపిస్తారని, తాను నిజ జీవితంలో అవన్నీ చేశానని చెప్పుకొచ్చారు. తన రాజకీయ జీవిత కథను తానే రాసుకున్నానని, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ తానే రాశానన్నారు. ఈ సినిమాలో తన ప్రయాణం సినీ రంగంలో కూడా కొనసాగుతుందన్నారు. దీనికి అడ్డాగా సినిమా ఆఫీస్ ఉంటుందని, ఇకపై ఇదే జగ్గారెడ్డి అడ్డాగా చెప్పుకువచ్చారు. ఇదిలా ఉండగా జగ్గారెడ్డికి మంచి సినిమా ఇచ్చి రుణం తీర్చుకుంటానని దర్శకుడు రామానుజం అన్నారు. సంగారెడ్డికి వెళ్లి జగ్గారెడ్డి గురించి తెలుసుకున్నానన్నారు. ఇందులో జగ్గారెడ్డి పాత్రతో పాటు మంచి ప్రేమ కథ ఉంటుందన్నారు. జగ్గారెడ్డి పాత్ర అద్దంలా ఉంటుందని, కానీ దానిని పగులగొడితే అది ఒక ఆయుధంగా మారుతుందన్నారు. జగ్గారెడ్డి జీవితంలోని కీలక సంఘటనలు ఈ సినిమాలో కనిపిస్తాయన్నారు. తన తండ్రి జీవితంలో కొన్ని సంఘటనలు విన్నానని, వాటిని తెర మీద చూడబోతున్నామనే ఆలోచనే తనను ఎగ్జైట్మెంట్ చేస్తుందని నిర్మాత జగ్గారెడ్డి కూతురు జయలక్ష్మి అన్నారు.